హలో, నమస్తే. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ గా ఆనపకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పదండి చూద్దాం. ముందుగా పాన్ తీసుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 2 ఇంచీలు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 6 లవంగాలు యాడ్ చేసుకోండి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని లిడ్ క్లోజ్ చేయకుండా 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇది కుక్ అయ్యేలోగా మనం టొమాటో పేస్ట్ రెడీ చేసుకుందాం. పదండి. ఒక జార్లో ఇలా కట్ చేసుకున్న 3 టొమాటోలు, కొంచెం జీడిపప్పు తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా తయారవుతుందండి. దీన్ని మనం ఇప్పుడు మన ఆనపకాయ కర్రీలో యాడ్ చేసుకుందాం. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు టొమాటో పేస్ట్ ని యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ కుక్ అవనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బాగా కలుపుకోండి. మరో 10 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే సింపుల్ గా తయారు చేసుకున్న ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. లాక్డౌన్ వల్ల నా దగ్గర కొత్తిమీర లేదు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.